హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ఉమా సహస్రంలో ఉన్నటువంటి ప్రథమ శతకం అంటే ఫస్ట్ 100 పోయమ్స్లో 100 శ్లోకాల్లో ప్రథమ స్తబకం మనం చెప్పుకున్నాం. స్తబకం అంటే 25 శ్లోకాలని ఇందులో విభజించడం జరుగుతుంది. అందులో మొదటి శ్లోకం కావాలని అందులో ఉండే అర్థం కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్స్క్లూజివ్గా అదొకటి ఒక ప్రార్థనా శ్లోకంగా చెప్పుకున్నాం. ఇప్పుడు యథాశక్తి 2-3 శ్లోకాలు ఇవన్నీ కూడానండి. మనం ఈ ఉమాసహస్రం చదివినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక శక్తి, ఒక ట్రాన్స్లో గణపతి ముని రాశారు. మనం కూడా ఇది చదివేటప్పుడు వినేటప్పుడు అందులో ఉన్నప్పుడు మనం కూడా ఆ ట్రాన్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దయచేసి అది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి కూడా ఆ చైతన్యం మనలో కూడా కలుగుతుంది. 2వ శ్లోకం వచ్చేటప్పటికి నిఖిలేషు ప్రవహంతిం నిరుపాధి విమర్శయోగ దృశ్యోర్మిం అజరామరజామమేయాం కామపి వందే మహాశక్తిం. మన్నించాలి, ఎక్కువ ఈ శ్లోకాలు చదవడంలో నేను అర్థం కోసం విడదీసి చదువుతూ ఉంటాను. దయచేసి అందరూ అది గమనించాలి. ఇందులో ఒక మహాశక్తి గురించి మనకి తెలియచేస్తూ ఉన్నారండి. కథం నిఖిలేషు ప్రవహంతి నిరుపాధి విమర్శయోగ దృశ్య ఊర్మిం అజరాం అజాం అమేయాం కాం అపి వందే మహాశక్తిం. మహాశక్తి స్త్రీలింగం అండి. అందుకోసం కాం అనేటువంటి ఒక స్త్రీలింగ వాచకం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అయితే ఇందులో సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు యందు కూడా నిఖిలేషు అని చెప్పుకున్నాం మనం. ఎడతెగకుండా ప్రవహిస్తూ ఉండడం. ఇంకా దాని వివరంగా మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం దేశకాల వస్తువుల వల్ల వీటి వల్ల నియమించబడేటువంటి పరిమితులు. అంతేకాని దేశం ఇప్పుడు ఇండియా అంటే దీనికి ఒక బార్డర్ ఉంది కదండి, అలా అటువంటివి ఏమీ లేకుండా దేశం అంటే సంస్కృతిలో స్థానం అనే ఒక అర్థం వస్తుంది. ఈ పరిమితులు లేని ఆలోచనలు కలిగినటువంటి యోగములో ఉండి చేసే ఆలోచనలకి ఈ పరిమితులు ఏమీ ఉండవండి. అయితే యోగమునందు దర్శింపతగినటువంటి తరంగాలు, ఈ వైబ్రేషన్స్ ఇదేనండి మనలో కలగాలి. కలగటం లేదు అంటే ఒక పెద్దవాళ్ళు చెప్పింది గుర్తొస్తోంది. అమ్మవారిని దర్శనం కావాలి అని అనిపించకపోతే ఒక మహానుభావుడు చెప్పాడు, అమ్మా నిన్ను చూడాలి అని కూడా నాకు అనిపించటం లేదు అని కూడా అడగమన్నాడు ఆయన. ఓకే, నిన్ను చూడాలి అని నాకు ఎందుకు అనిపించటం లేదు. అంతేకాదు ఇప్పుడు ఎందుకంటే భగవంతుడు అన్నీ ఉన్నాయి నడుస్తోంది అన్న దృష్టిలోనే కదా ఉంటాం. అది అనిపించాలి, ఆ వైబ్రేషన్ మనలో కలగాలి. కలగకపోతే కలిగేలా కూడా అమ్మే చేయాలి అనేది మనం ఇక్కడ కొంచెం గ్రహించుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ఈ దర్శింపతగిన తరంగములు కలిగితే ముసలితనము, పుట్టుక, ఇంకా ఏమీ మెజర్మెంట్స్ ఏమీ లేనటువంటి, అంటే ఇది ఇంత ఇలాగా అని వివరించడానికి శక్యము కానటువంటి మహాశక్తికి నమస్కరిస్తున్నాను అని గణపతి ముని ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. అయితే సా తత్వత సమంతాత్ సత్యస్య విభోస్తతా తపశక్తి లీలా మహిళా వపుష హైమవతి తనుషు కుండలిని అంటే ఏమిటో చెప్తున్నారండి ఇక్కడ. ముందు సా తత్వత
ఇంకా తత్వం ప్రకారం సమంతాత్ సత్యస్య విభోః తథా తథా ఇది శబ్దస్య వ్యాప్తా సర్వత్ర విస్తృతా ఇది అపి కశ్చన అర్థः अस्ति తథా తపశ్శక్తిః లీలా మహిళా వపుషా వపుః ఇత్యుక్తే శరీరం వపుషా హైమవతి తనుషు కుండలిని. ఇంకా ఏం చెప్తున్నారండి, ఆ మహాశక్తి ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో దాని గురించి కనుక ఆలోచిస్తూ ఉంటే, విచార దృష్టితో పరిశీలిస్తే సత్యస్వరూపుడు అయినటువంటి సర్వవ్యాపకుడు అయినటువంటి పరమేశ్వరుని చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి తపశ్శక్తియే ఆ శక్తి. ఇంకా ఆమె లీలా స్త్రీ రూపధారిణి అయినటువంటి హైమవతి, ఆమె పార్వతి. ఇక్కడ మనం సామాన్యంగానండి ఈ శ్లోకాల్లో సంస్కృతం భాష తెలిసిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఆనందం కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సంస్కృత శబ్దం అవగాహనలో, ఆ శబ్దంలో ఉండేటువంటి విశేష అర్థం వలన ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. వీలైతే అవి కూడా మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆమెయే మానవుల దేహము అందు ఉన్నటువంటి కుండలిని శక్తి. ఇవన్నీ పిడి పదాలండి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఏమిటి అని చెప్తున్నారండి. ఇంతకు ముందు మనం శ్లోకంలో చెప్పుకున్నటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని గమనిస్తే సత్యస్వరూపుడు సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుని చుట్టూ ఉన్నటువంటి తపశక్తియే ఆ మహాశక్తి. మనం ఇంకా లీలా స్త్రీ, ఇక్కడ చూడండి లీలా, మనం మూలంలో తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మొత్తం ఈ ప్రపంచమంతా భగవంతుడి యొక్క లీల. ఆయన ఆనందం కోసమే ఈ ప్రపంచాన్ని, భూమిని, జగత్తును సృష్టించాడు. సృష్టించి ఆయన కూడా ఇందులో ఉండి దీన్ని ఆనందిస్తున్నాడు. అందుకని సుప్రీం అనేటువంటిది, మన సుప్రామెంటల్ అనండి ఏదైనా ఓకే అనేటువంటిది ఒకటి ఉంది. అక్కడ నుంచి వచ్చినటువంటి ఈ లోకంలో ఉండి మనతో పాటు ఆనందిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది. అవన్నీ కూడా మనకి ఇందులో గణపతి ముని మనకి తెలియచేస్తూ ఉన్నారు. అది మనం గ్రహించుకుంటూ ముందుకు వెళ్దాం. అంటే ఇప్పటికీ ఈ శ్లోకానికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారండి, మహాశక్తి 3 విధాలుగా ఉంది అని చెప్తున్నారు. ఎలాగండి, సూర్యుడికి కాంతిలాగా అద్వితీయంగా సత్యస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క సహజ సిద్ధము అయినటువంటి సర్వవ్యాపి అయినటువంటి తపశ్శక్తి ఆమె అని చెప్తున్నారు మహాశక్తి. ఇంకా లోక అనుగ్రహం కోసం స్వీకరించిన హైమవతి రూపం, హిమవంతుని పుత్రిక కనుక హైమవతి అని చెప్తారు. అది రెండోది అని చెప్తున్నారండి. ఇంకా ఆ హైమవతి పార్వతి, పర్వతరాజ కుమార్తె కనుక పార్వతి. ఓకే, యోగులచే తెలియబడి తంత్రశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి సర్వదేహంలోనూ ఉన్నటువంటి కుండలిని శక్తి ఈమెయే అని తెలియజేస్తున్నారు. ఇది 3వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. పరమః పురుషో నాభిః లోకానాం సత్య ఉచ్యతే లోకః పరితస్తత పరితత్తతః సరంతి సూక్ష్మా శక్తి తపోలోకః. ఇంతకుముందు తపశ్శక్తి సత్యలోకం అన్నారు, ఇప్పుడు తపోలోకం అంటున్నారండి. పరమః పురుషః నాభిః లోకానాం సత్యః ఉచ్యతే. ఇతోపి లోకః పరితః తతః సరంతి ప్రవహిస్తూ ఉన్నటువంటి సూక్ష్మా శక్తి తపోలోకః అంట. అంటే ఏంటండి, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఒక పరమ పురుషుడు,
అనేటువంటి ఒక మహాపురుషుడు అని కూడా చెప్పుకున్నాం కదండి. ఆ పురుషుడే సకల లోకములకు కేంద్ర స్థానమైనటువంటి సత్యలోకం. ఆయన చుట్టూ ఉన్నటువంటి శక్తి అని ఒకటి చెప్పుకున్నాం కదండి, అదే తపోలోకం, తపశ్శక్తి. ఇక్కడికి మనం సత్యలోకం, తపోలోకం వచ్చాయండి. ఇవన్నీ కూడా గాయత్రి మంత్రంలో కూడా చదువుతూ ఉంటారు. ఈ రెండిటి గురించి ఇక్కడ మనకి తెలియచేస్తూ ఇంకా ఏం చెప్తున్నారండి అంటే, అంతర్గూఢార్థానాం పురుషాగ్నేః ధూమకల్ప ఉద్గార శక్తి జ్వాలాః పరితః ప్రాంతేషు విభవ జనోలోకః. పరితః ప్రాంతేష్వభవ జనోలోకః అంటే అంతర్గూఢార్థానాం పురుషాగ్నేః ధూమకల్పః ఉద్గారః. ఉద్గారః అంటే ఆరంభం. ఓకే. శక్తి జ్వాలాః పరితః ప్రాంతేషు అభవత్ జనలోకః. ఈ జనలోకాన్ని నాకహ అని చెప్పుకుంటారు. అకహ అంటే దుఃఖం, నా అకహ దుఃఖము లేనటువంటిది అనేటువంటి ఒక అర్థం తీసుకుంటే దీన్నే స్వర్గ, స్వర్గము అని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే పరమపురుషుడు అనేటువంటి అగ్ని నుండి వచ్చినటువంటి పరమ పురుష అంతర్గతములు అయినటువంటి అస్పష్టములైనటువంటి పదార్థాల యొక్క, అంతే కదండి, వాటి ఆవిర్భావం జరుగుతుంది. అవి ఇంకా కొంచెం అస్పష్టంగా ఉంటున్నాయి. ఆవిర్భావము ఆ పరమ పురుషుని తపోమయ జ్వాలల చుట్టుపట్ల ప్రాంతములందు వ్యాపించి ఉన్నటువంటి దాన్ని జనలోకము అంటారండి. దయచేసి ఇది మనం గ్రహించాలండి. సత్యలోకం, తపోలోకం, జనలోకం. ఈ జనలోకం గురించి మనకి ఇంకా వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత. అతి సూక్ష్మ ధూమకల్పం లోకం తతమాఖ్యాయాన్యయానాకం ఏతం తతోపి సూక్ష్మ వ్యాప్త అంతరతః పరాశక్తి. అతి సూక్ష్మ ధూమకల్పం లోకం తతం ఆఖ్యయా అన్యయా నాకం ఏతం తతః అపి సూక్ష్మ వ్యాప్త అంతరతః పరాశక్తి. లోపల నుంచి వ్యాపించి ఉన్నటువంటి ఒక పరాశక్తి. అంటే ధూపం అనగానే మనకి తట్టవలసింది ఏంటంటే ఒక పొగ. అంటే ఏంటంటే అది ఒక అస్పష్టమైనటువంటిది, అది కనపడదు, అంటే పట్టుకుందామంటే దొరకదు. అందుకని ఆ పొగ వంటి జనలోకము కంటెను మిక్కిలి సూక్ష్మమైనటువంటి, ఇప్పుడే చెప్పుకున్నాం అసలు పొగ అంటేనే దొరకదు అని చెప్పుకున్నాం, అంతకంటే సూక్ష్మమైందిటండి. ఓకే. సూక్ష్మం అంటే కేవలం చిన్నది, కనపడనది అని మాత్రమే కాక, అంటే గ్రహించటానికి దుర్లభమైనది అనేది కూడా మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిక్కిలి సూక్ష్మమైనటువంటి పరమశక్తి ఆ జనలోకము లోపల నుంచి ఆ జనలోకము అంతటా కూడా వ్యాపించి ఉన్నది అని చెప్తున్నారు. ఈ జనలోకం గురించే మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికీ 3 లోకాలు. ప్రతి శ్లోకంలో మనం దీన్ని కొంచెం వెనక్కి తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ఇప్పుడు కొంతవరకు మనము ఈ అగ్ని అనేది తెలుసుకున్నాం, తపస్సు అనేటువంటిది తెలుసుకున్నాం, తర్వాత ఆ ధూమము అనేటువంటిది తెలుసుకున్నాం. ఈ 3 కూడా సత్య, తపో, జనలోకాలు అని తెలుసుకుంటున్నాం. అయితే 7వ శ్లోకంలో ఉన్నాము. ధూమాంతరోష్మకల్ప శుద్ధ జ్వాలోపమాచయా శక్తి తాం దివమాహు కేచన
పరమం వ్యోమాపరే ప్రాహు. పైగానండి మనకి ఉమా సహస్రంలో కొందరు దీనిని ఇలా పలుకుతున్నారండి అని కొన్నిట్లో వేదం ప్రమాణం చూపిస్తూ మనకి గణపతి ముని తెలియజేయడం జరుగుతుంది. అందుకని మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ గణపతి ముని మనకి తెలియచేస్తున్న దాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. అంటే పొగ మధ్యలో ఉన్నటువంటి ఆ వేడిమి, అంటే ఈ పొగ అది ఎందుకు చెప్తున్నారండి అంటే మనం అర్థం చేసుకోవడానికి, మనకు దృశ్యం అందడం కోసం చెప్తున్నారు. అందుకని మనం దృశ్యం చూసి తీరాలండి, దాన్ని మనం కళ్ళకి తెలుసుకుంటూ ఉండాలి. ఆ వేడిమి వంటి శుద్ధ జ్వాలతో సమానమైనటువంటి శక్తి స్వర్గము అని కొందరంటే, మరికొందరు అది పరమ ఆకాశము అని చెబుతూ ఉంటారు. ఆకాశము అంటే మామూలుగా శూన్యము. మనకేదో ఆకాశం నీలంగా ఉంది, పైన ఏదో కనపడుతుంది అనుకుంటున్నామండి. ఏమీ లేదండి, అంటే శూన్యం అంతే. అంటే ఈ గాలి ఈ వీటి మేళనం వల్ల మనకు అది నీలంగా కనపడుతుంటుంది. సంస్కృతంలో ఆకాశ అనే శబ్దస్య శూన్యం అనేటువంటి ఒక అర్థం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే సృష్టికి ఉపాదాన కారణాలు అయినటువంటి, అంటే సృష్టిని తెలియజేసేటువంటి ద్రవ్యాలు అంటే పదార్థాలతో ఉన్నటువంటిది జనలోకము అనే పేరుతో పరమ పురుషుని నుంచి వచ్చినటువంటి పదార్థాల యొక్క స్వర్గము అని కొందరు. అంటే ఆ పరమశివుడి యొక్క సృష్టిలో ఇదొకటి, ఈ జనలోకం ఒకటి, ఇదే స్వర్గము అని కొందరు చెప్తున్నారట. ఆ పదార్థాల జాలమందు ఉన్నటువంటి జ్వాలాతుల్యమైనటువంటి శక్తి కాబట్టి ఇది స్వర్గము అని చెబుతూ ఉన్నారు. కాకపోతే ఆ శక్తి పరమ ఆకాశము అని కొందరు చెబుతూ ఉన్నారు. కనుక ఇంకా ఉద్గీన ధూమకల్పో యహ అయం అపారో మహాన్ జనో లోకః వ్యోమాంతరిక్ష గగన ప్రభృతిభిః అభిదాభిరాహుస్తం. అంటే ఉద్గీన ధూమకల్పః యహ అయం అపారః మహాన్ జనః లోకః వ్యోమ అంతరిక్ష గగన ప్రభృతిభిః అభిధాభిః ఆహుః. ఇక్కడే మనకి తెలిసిపోయిందండి ఈ శ్లోకంలో. అంటే ఆకాశము అనేటప్పటికి ఏంటండి, శూన్యము అనేటప్పటికి ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఏదైతే ఈ బయటకు వస్తున్నటువంటి పొగలాగా కనపడుతున్నటువంటి ఈ లోకము అని చెబుతున్నారో, దీనికి ఎప్పుడైతే ఒక అవధి, ఒక సీమ, ఒక బోర్డర్ అంటూ ఏమీ లేదు అని చెప్తున్నారో, ఇది అత్యంత విస్తృతమైనది అని ఎక్కడైతే చెప్తున్నారో ఆ జనలోకం కాబట్టి ఇది ఆకాశం అవ్వచ్చు, అంతరిక్షం అవ్వచ్చు, తర్వాత వ్యోమము, ఓకే, అంటే ఒక కనపడనటువంటిది అనేటువంటి భిన్న భిన్నమైనటువంటి పేర్లతోటి దీనిని పిలవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓకే, అది గగన ప్రభృతిభిః, ప్రభృతి అంటే ఎట్సెట్రా అనండి ఇత్యాది అనేటువంటి అర్థం సంస్కృతంలో చెప్పుకుంటూ ఉంటాం. అంటే బాగా గమనించాలండి, ఈ జనలోకం దగ్గరికి వచ్చేటప్పటికి భిన్న భిన్నమైనటువంటి వ్యవహార నామాలు దానికి ఉంటున్నాయండి అని చెప్తున్నారు. అయితే ప్రాంతేషు కోపి శక్తేః పృథగాత్మా వియదుపాధి సంగేన పరమాత్మనో విభక్తః స్వయమభిమంతా వినిష్పేదే. అంటే ప్రాంతేషు కః అపి శక్తేః పృథగాత్మా వియేతు ఉపాధి సంగేన పరమాత్మనః విభక్తః స్వయం అభిమంతా వినిష్పేదే. పదాల ప్రయోగం కూడా చాలా గంభీరంగా ఉందండి. అయితే ఇప్పటిదాకా చెప్పుకున్నవి ఏమేమి చెప్పుకున్నామండి,
పరమ సత్పురుషుడు అయినటువంటిది ఒక లోకం ఉందండి, అది సత్యలోకం అని చెప్పుకున్నాం. అతని చుట్టూ ఒక మహాశక్తి ఉందండి అని చెప్పుకున్నాం, అది తపోలోకం అని చెప్పుకున్నాం. ఆ తపోలోకాన్ని చుట్టుకుని ఒక లోకం ఉందండి, అది జనలోకము, స్వర్గము, వ్యోమము, గగనము అని రకరకాలుగా అంటారు అని చెప్పుకున్నాం. అయితే వీటన్నిటితో పాటు జ్వాలారూప శక్తి తీరములందు అంటే తపోలోక జనలోకాల యొక్క సంధి ప్రదేశం, అంటే తపోలోకాన్ని వ్యాపించి అంటే చుట్టూ ఉన్నటువంటి జనలోకం అని చెప్పుకున్నాం. అంటే ఈ రెండింటినీ కలిపేటువంటి ఏ స్థానం అయితే ఉందో, ఓకే, ఆ సంధి స్థానం అంటే ఏంటంటే కలిపేటువంటి స్థానం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉపాధి సంపర్కము వలన ఈ సంధి ప్రదేశములందు జనలోకము అనేటువంటి ఆకాశపు ఉపాధి సంపర్కము వలన ఇట్టివాడు అని నిశ్చయింప వీలు కానటువంటి ఒక అవ్యక్తుడైనటువంటి పరమపురుషుని కంటే భిన్నమైనటువంటి అభివ్యక్తుడైనటువంటి స్వాభిమానము గల వ్యక్తి జన్మించెను. ఇది మనం గమనించాలండి. ఓకే, ఈ సత్యలోకం ఉంది తెలుసుకున్నాం, దాన్ని చుట్టూ తపోలోకం ఉంది. ఓకే, ఈ తపోలోకాన్ని ఆశ్రయంగా చేసుకొని జనలోకం ఉంది, ఇదే ఆకాశం అన్నాం. ఇక్కడ నుంచి అంటే భగవంతుడు అలా ఉండి ఇక్కడ నుంచి ఒక పురుషుని యొక్క సృష్టి జరిగిందండి. మనం ఇక్కడ గమనించాల్సింది అంటే ఇక్కడ స్వాభిమానంగా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటండి, నేను అని అంటే నేనున్నాను, నేను ఇలాగ వస్తున్నాను అని ఇటువంటిది తెలియజేయడం, ఇది నాది అనేటువంటి జ్ఞానాన్నే స్వాభిమానం అంటారు. అందుకని అభిమానానికి అహంకారానికి, అది ఆత్మవిశ్వాసానికి అహంకారానికి ఇవన్నీ దగ్గర పదాలండి అర్థం చేసుకోవడానికి. ఓకే, కొద్దిగా తేడా ఉంటుంది. అసలు అహంకారం ఉండకూడదు, ఆత్మవిశ్వాసం ఉండాలి, స్వాభిమానం ఉండాలి. అంటే అది ఎంతవరకు ఎలా ఉండాలి అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు నేను అనేటువంటి ఆలోచన లేకపోతే ఏదో సాధించాలి అనేటువంటి ఆ దృక్పథమే ఉండదండి కదా. అందుకని అది తప్పు కాదు, అది నేనే అని ఎక్కడ వెళ్ళిపోతుంటే అది బహుశా తప్పుడు ఆలోచన, అంటే మనం వెళ్ళవలసినటువంటి మార్గానికి బహుశా ఆ ఆలోచన మనని తీసుకువెళ్ళకపోవచ్చు అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలి. అందుకని ఇది ఒక్కసారి చెప్పుకుంటే, పరమ పురుషుడే పరమాత్మ, ఆయన సర్వానికి మూల పురుషుడు, ఆయన అవ్యక్త సత్య స్వరూపుడు. అవ్యక్తం అంటే ఏంటండి, వ్యక్తం చేయలేనటువంటిది, అంటే ఇలా ఉంటాడు అని. మనం అన్నీ కూడా మనము నిలబడడానికి, మన ఆలోచన నిలబడడానికే మనం ఒక ఆకారం పెట్టుకుంటున్నామండి. అందుకని ఒక ఆకారం అంటూ లేనటువంటిది, వ్యక్తం చేయలేనటువంటి, అంటే వ్యక్తం చేయలేకపోవడం అంటే అక్కడ తప్పని కాదు, దాన్ని మించినటువంటి. ఓకే, అవ్యక్త సత్యస్వరూపుడు. అయితే ఆయన నుంచి వ్యక్తమవుతున్నాడు అంటే ఈయన కనపడతాడు. ఓకే, వ్యక్తమైనటువంటిది ఆత్మశక్తి ప్రాంతములందు ఆకాశ ఉపాధి సంబంధము వలన, అంటే ఆకాశాన్ని, శూన్యాన్ని, లేకపోతే జనలోకాన్ని అంటే ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి ఆ బంధం వలన స్వాభిమానము కలిగి సృష్టికి అధ్యక్షుడిగా ఆవిర్భవించను అని భావం. అంటే ఇక్కడ వ్యక్తమవుతున్నాడు అంటే అర్థం ఏంటండి, అంటే మనకి లోపల ఆ భావన మనకి కలగ చేస్తున్నాడు అనేటువంటిది మనం గ్రహించాలండి. అయితే ఇక్కడ నిజానికి ఈ 9 శ్లోకాలు చెప్పుకున్నాము, ఇంకొకటి కొంచెం స్పృశించి ఆప్ చేద్దాం. దక్ష పరోక్షముతీత
పంథాయేష త్విషాం జనో లోకః తద్గర్భే లబ్ధాత్మా కథితా దాక్షాయణీ శక్తి. ఇక్కడి నుంచి తమాషా అండి. దయచేసి వింటున్న వాళ్ళందరూ కూడా శ్రద్ధగా ప్రత్యేకంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువ శ్లోకాలు తాత్పర్యాల మీద దృష్టి పెట్టట్లేదండి. కంటెంట్ తీసుకుని దానికి గణపతి ముని యొక్క జీవనము, ఆయన సాధన ఇది దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి, మన సాధనకి ఈ శ్లోకం తాత్పర్యం మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనలు తెలుసుకోవడానికే మనం ఈ ఉమా సహస్రం మొదలుపెట్టాం. కనుక ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం ఏంటండి? దక్షః పరోక్షం ఉదితః పంథాః ఏషః త్విషాం జనః లోకః తద్గర్భే లబ్ధాత్మా కథిత దాక్షాయణీ శక్తి. అయితే ఇక్కడ కాంతి మార్గము, జ్వలిత ఆకాశ రూపము, ఈ టెక్నికల్ వర్డ్స్ అయినా సరే ఇంతకుముందు వచ్చినవండి, మనం కొంచెం గుర్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. అయినటువంటి ఈ జనలోకము దక్షుడు అని ఒక గూఢ భాషతో చెప్పబడింది. ఓకే, అంటే పరోక్షమైనటువంటి భాష, ప్రత్యక్షం కాకుండా. అయితే ఆ దక్షుని గర్భమున జనించిన శక్తి కాబట్టి దాక్షాయణి అని చెప్పబడింది. ఇది ఒకటి ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే ఈ వేద మంత్రాల్లో కూడా గూఢ భాషలు, గూఢ అర్థాలు కూడా ఉంటాయండి. ఈ దక్షుడు, దాక్షాయణి, ఈ దక్షుడు అదితి పుత్రుడు, ఇదంతా కూడా వచ్చే శ్లోకాల్లో ఇంకా వివరంగా ఉంటుంది. అందుకని ఇది మాత్రం మనం కొంచెం చెప్పుకుని ఆప్ చేద్దాం. అంటే ఈ కాంతుల యొక్క మార్గాల్లో ఈ జనలోకము దక్షుడు అని పరోక్షంగా, అదే ఇందాక గూఢంగా అని చెప్పుకున్నాం. అంటే దక్షుడు అని కూడా చెప్తున్నారటండి. ఎందుకండి అంటే తద్గర్భే, దక్షుడు అని చెబుతూ అతని గర్భం నుండి వచ్చినది కనుక, అతని ద్వారా వచ్చినటువంటిది కాబట్టి ఈ శక్తి దాక్షాయణి అని, అంటే దక్షిణ పుత్రిక దాక్షాయణి అని కూడా వ్యవహారంలో ఉంది అనేటువంటిది మనకి ఈ శ్లోకం తెలియజేస్తుంది. అద్భుతంగా ఉందండి. అంటే చదువుతూ ఉంటేనే నాకు వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైన ఒక పారవస్యం అయితే కలుగుతుంది. మన్నించాలి, ఎంతవరకు నేను చెప్పగలిగానో తెలీదు. కేవలం చెప్పాలి అనేటువంటి, అంటే చెప్పడం కోసం నేను కూడా ఇంకా చదివి ఇంకా ముందుకు వెళ్తాను కదా అనే ఈ ప్రయత్నం జరుగుతుందండి. దయచేసి అందరం కూడా అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.